హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్య ఫ్యాషన్ స్టూడియో. ఇవాళ టాంజర్లో మళ్ళీ ఒక కొత్త డిజైన్ని చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు డిజైన్ అయితే 3D అవుట్లైనర్తో ఇలా కంప్లీట్గా అవుట్లైన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇలా 2 పీకాక్స్ని ఫిల్ చేసుకుంటున్నాం. అన్ని డీటెయిలింగ్స్ అన్నీ 3D అవుట్లైనర్తో ఫిల్ చేసుకుంటున్నాం. చిన్న కర్వ్ లైన్స్ అన్నీ చాలా క్లియర్గా, చాలా పేషెన్స్గా చేయాలి. డీటెయిలింగ్స్ అన్నీ జాగ్రత్తగా చేయాలి. దానివల్ల డిజైన్ చాలా చక్కగా కనపడుతుంది. ఇప్పుడు ఇది సర్కిల్ని ఇలాగా లైన్స్గా స్మాల్ లైన్స్గా మనం ఫిల్ చేసుకుంటాం. ఇప్పుడు బార్డర్లో ఉన్న డిజైన్ని ఫిల్ చేస్తున్నాం. లోటస్ ఫ్లవర్ అండ్ ద కర్వ్ లైన్. వన్ సైడ్ అంతా ఫిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ సైడ్ని ఫిల్ చేస్తాం. ఈ టైం గ్యాప్లో ఆ వన్ సైడ్ అనేది డ్రై అవుతుంది మనకి. ఇప్పుడు ఈ సైడ్ అంతా ఫిల్ చేద్దాం. సెంటర్లో ఈ సర్కిల్ పార్ట్లో డిజైన్ అంతా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే 3D అవుట్లైనర్ డ్రై అవ్వడానికి మినిమం 5 to 6 అవర్స్ పడుతుంది. మనకి చేయికి అంటుకోకుండా జాగ్రత్తగా బిట్వీన్లో ఉన్న డిజైన్ని ఫిల్ చేసుకుందాం. నేను పోస్ట్ చేసిన పెయింటింగ్స్ చూసి చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. థ్యాంక్ యూ. త్రీ అవుట్లైనర్ డ్రై అయిన తర్వాత చూస్తారు, లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మెటాలిక్ గోల్డ్తో ఈ డిజైన్ అంతని ఫిల్ చేద్దాం. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే రిజల్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. చాలా పార్టీ వేర్ లుక్ లాగా మీ బ్లౌజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ లోటస్ కూడా మెటాలిక్ గోల్డ్తో ఫిల్ చేస్తున్నాం. ఈ డిజైన్కి ఏ కలర్ కాంబినేషన్స్ అయినా మన శారీకి సూట్ అయినట్టుగా మనం వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోల్డ్ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంచాలని చేసుకున్నాను. ఇప్పుడు పీకాక్ ఫెదర్ అంతా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఇలా స్టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ సెంటర్లో కూడా సేమ్ కాంబినేషన్స్తోని ఫిల్ చేస్తున్నాను.
డిజైన్ బ్యాక్ సైడ్ అంతా కంప్లీట్ అయింది. డ్రై అయిన తర్వాత దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.